ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలని సిరీస్కి స్వాగతం. ఈరోజు డే 30, 30వ రోజు. ఈరోజు మన అంశం ఏంటంటే చివరి శ్వాస వరకు దేవుడి కోసం జీవించడం. క్రైస్తవ జీవితం అనేది ఒక 2-3 రోజుల పాటు దేవుని కోసం జీవించడం కాదండి. మన చివరి శ్వాస వరకు దేవుని కోసం జీవించడం. చాలా మంది దేవుడి కోసం జీవించాలనే తీర్మానం తీసుకుంటారు. ఏదో ఒక 2-3 డేస్ వరకు మాత్రమే ఉంటారు, కానీ తర్వాత మరలా పడిపోతారు. ఒక్కసారి యేసయ్యని వెంబడించాలని తీర్మానం తీసుకుంటే, ఆయన నిర్ణయం తీసుకుంటే మరలా వెనక్కి తిరగకూడదు. మరలా పాపలోకి వెనక్కి వెళ్ళకూడదు. మరలా లోకంలోకి వెళ్ళకూడదు. మరలా పాత జీవితంలోకి వెళ్ళకూడదు. బైబిల్లోకి శ్రవిస్తుంది మత్తయి సువార్త 24:13. అంతం వరకు సహించేవాడే రక్షించబడును. కాబట్టి ఒక నిర్ణయం తీసుకోండి. ఎలాంటి సమస్యలు వచ్చినా నేను యేసయ్య కోసం జీవిస్తాను. నా చివరి శ్వాస వరకు నేను దేవుడి సేవ చేస్తాను. విశ్వాసంలో ధైర్యంగా నిలబడతాను. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, చివరి వరకు దేవుడి కోసం జీవించడం గొప్ప విజయం. మన జీవితం చివరి రోజుల్లో మనం ఇలా చెప్పగలగాలి: మంచి పోరాటం పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని అని మనం ఈ వాక్యాన్ని మనం చెప్పగలగాలి.